Hello, hi friends, welcome to my YouTube channel. Today we are discussing about AP LASET 2024 cutoff and గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడానికి ఎంత ర్యాంక్ ఉండాలి, అలాగే నా ర్యాంక్ ఆ కాలేజీలో సీటు వస్తుందా అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని కాలేజెస్ లిస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే అన్ని కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అనేది ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే దాదాపు చాలామందికి సీట్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే 2024లో దాదాపు 20,000 మంది అప్లై చేశారు కాబట్టి వాళ్ళకి చాలా ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా సీట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఎస్కే యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే 3 ఇయర్స్ ఈ విధంగా ఉంది. 2000 అండ్ 2500 ఆ లోపు వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా సీట్ అలాట్ చేసేటప్పుడు కేటగిరీని బేస్ చేసుకొని సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సీట్ అలాట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్గా గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్కే యూనివర్సిటీలో సీట్ రావాలంటే 2000 లోపల ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఆంధ్ర యూనివర్సిటీలో అయితే 100 లోపు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్ల్స్కి 100 పైన ఉన్నా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే బాయ్స్కి అయితే ఏయూలో సీట్ రావాలంటే కనీసం 100 లోపు ర్యాంక్ ఉంటే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వస్తే సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడ, జేసీ కాలేజు, ఏసీ కాలేజు, ఈ ప్రియదర్శిని ఒంగోలు లా కాలేజు, వీటిలో సీట్ రావాలంటే కొంచెం ర్యాంకు 3000 లోపల అలాగొస్తే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా ప్రైవేట్ కాలేజెస్లో 8000, 6000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఒక్కోసారి 12,000, 11,000, 15,000 వచ్చినా కూడా గర్ల్స్కి అయితే సీట్ వస్తుంది. అదే రిజర్వేషన్లు బేస్ చేసుకొనే సీట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎస్సీకి వచ్చింది సీట్ వచ్చింది, నాకు బీసీకి ఎందుకు రాలేదు అని అలా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు బేస్ చేసుకొని మాత్రమే సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కేటగిరీ అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని మాత్రమే సీట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బీసీకి కొన్ని సీట్లు, ఎస్సీకి కొన్ని సీట్లు, ఈడబ్ల్యూఎస్కి కొన్ని సీట్లు, ఈబీసీకి అట్లా అన్ని క్యాస్ట్లకి సమానంగా సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ బీసీకి 9,000కి ఒక కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, ఎస్సీకి 5,000 వచ్చినా కూడా సీట్ రాలేదనుకోండి. ఎందుకంటే బీసీలో సీట్లు ఎక్కువ ఉండటం వల్ల, మిగలడం వల్ల వాళ్ళకి 9,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఇక్కడ ఎస్సీలో సీట్లన్నీ అయిపోవడం వల్ల వీళ్ళకి 5,000 వచ్చినా కూడా సీట్ రాలేదు. ఎందుకంటే 4,000కే సీట్స్ అన్నీ కేటాయించినారు కాబట్టి 5,000 వచ్చినా కూడా సీట్ రాదు. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత కౌన్సిలింగ్ అనేది తొందరలోనే స్టార్ట్ అవుతుంది. నేను కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళేమో అక్టోబర్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నారు. ఇంతకుముందు కూడా అక్టోబర్లో కౌన్సిలింగ్ అనేది జరిగింది. తొందరలోనే డేట్స్ అనేటివి వస్తాయి. ఎందుకు ప్రతిసారి లేట్ అవుతుందంటే ఏపీ బార్ కౌన్సిల్ నుంచి లిస్ట్ రావాలి కాబట్టి అది లిస్ట్ వచ్చిన తర్వాత మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేటివి వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాగో కౌన్సిలింగ్ అనేది తొందరలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందుగానే కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే యాక్సెప్ట్ చేయరు. ఫీజు ఎంత ఉందో ఫీజు కూడా స్టార్టింగ్లోనే పే చేయాలి. ఎంత ఉంటే అంత మొత్తంగా పే చేయాలి, లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.